భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తన కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ బ్లాక్ను ఇటీవలే పూర్తి చేసింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు 10 నుండి 15 వరకు డయాలసిస్ చేయించుకుంటున్నారు. బద్వేల్ డయాలసిస్ కేంద్రంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలుసుకున్న బద్వేల్ నియోజకవర్గ ప్రజలే కాకుండా మర్రిపాడు, ఉదయగిరి ఏరియాల నుంచి కూడా డయాలసిస్కు రావడం, అక్కడున్న మెషినరీలు సరిపోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొన్ని మెషినరీలు అందుబాటులోకి రావాలని డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లు మన హెచ్ఎన్9 టీవీకి తెలిపారు. ఈ మిషనరీకి సంబంధించిన పూర్తి వివరాలు మన హెచ్ఎన్9 టీవీ కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంప్రసాద్, డయాలసిస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంప్రసాద్, డాక్టర్ భావన, డయాలసిస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, అక్కడున్న స్టాఫ్ కూడా పాల్గొన్నారు. దేవుని దయ వల్ల డయాలసిస్ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ డయాలసిస్ కోసం గతంలో మన ఎక్స్ ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర డాక్టర్ గారు బద్వేల్ ప్రజలకి డయాలసిస్ పెట్టాలని ఎంతో ప్రయత్నం చేశారు. దాంట్లో ఆయన పడ్డ కృషికి ఈరోజు బద్వేల్ ప్రజలకి డయాలసిస్ అందుబాటులోకి వచ్చింది. ఈ డయాలసిస్ వచ్చిన దాన్ని మనం ఎలా సర్వీస్ చేస్తున్నామా అనేది మీరు మా ద్వారా కంటే మా దగ్గర సర్వీస్ తీసుకుంటున్న ఈ పేషెంట్స్ ద్వారా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. మీరు కనుక్కున్నారని అనుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా నేను చేసే సర్వీస్ వాళ్ళు బ్లడ్ టెస్ట్ కంప్లీట్గా చేయించి అనీమియా ఎక్కువ కేసులు వస్తాయి. ఆ కేసుల్లో వాళ్ళకి కావాల్సిన బ్లడ్ కానివ్వండి, ఎందుకంటే బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మేము బ్లడ్ సౌకర్యం పెట్టడానికి మాకు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా మాకు ఉంది. కాబట్టి మరి ఎక్కువ ఇది అనీమియా ఉన్న కేసెస్లో రక్తం పెడుతున్నాము. మామూలుగా సాధారణంగా కొంచెం తక్కువ ఉన్న కేసెస్లో అంతా కూడా ఐరన్ సూపర్వైజ్ ఇంజెక్షన్స్ అంతా కూడా మేము ఏర్పాటు చేశాము. ఈ ఎమర్జెన్సీ డ్రగ్స్ కానివ్వండి అన్నీ పెడుతున్నాము. రాహేకేర్ కంపెనీ వాళ్ళు మనకి ముందు 5 ఇంజెక్షన్స్ ఇచ్చారు. దాన్ని ఇది చూసుకొని ఇంకా కూడా స్ట్రెంత్ పెంచుతామని వారు చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఈ 5 ఇంజెక్షన్స్తో మనం పడితే 15 కేసుల చొప్పున పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాం మనము. సో ఇంకా వారికి చెప్పిన తర్వాత ఇంకా కొన్ని మిషన్స్ మనకు బద్వేల్ ప్రొవైడ్ చేయడానికి వారు చుమ్ముకుంటా ఉన్నారు. సో ఇంకా కూడా ఒక 5-10 మిషన్స్ మనకు ఇవ్వచ్చు. దానికి కావాల్సిన బెడ్ కూడా మనకి ఆల్రెడీ 25 బెడ్స్, సఫిస్టికేటెడ్ బెడ్స్ అన్ని కూడా ఈ ఐసీయూ బెడ్స్ మనకు ప్రొవైడ్ చేసేసి ఉన్నారు, వచ్చున్నాయి కదా. సో వారి కంపెనీ వారు కూడా ఇంకా కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి, బద్వేల్ మీద ఫోకస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారని మాకు అర్థమైంది. ఇంకా ఇస్తున్నారు మిషన్స్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన డయాలసిస్ వాళ్ళు మేము సాటిస్ఫాక్టరీగా వాళ్ళకి సర్వీస్ అందించి ఇక్కడ సో పబ్లిక్ ఇంకా మాకు ఇంకా కూడా కేసెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి. ఎక్కువ పేషెంట్స్ మాకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపెనీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు తెలుసుకున్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎస్పెషల్లీ మన ఈ ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి సునీల్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము 9 నుంచి కాదండి, ఉదయం 6:30-7 లోపల నుంచే కూడా ఈ డయాలసిస్ కేసెస్ మేము స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే ఒక్కొక్క పేషెంట్కి 4 గంటల టైం గంట పడుతుంది చేయడానికి. అలాంటిది మేము ఈ 5 మిషన్స్ తోటి 15 కేసెస్ చేస్తున్నామండి. ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎంత లేట్ అయినా కూడా మేము ఇది చేస్తున్నాం. ఇంతేకాకుండా ఈ మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే మేడం గారు, డాక్టర్ సుధా మేడం గారు, డాక్టర్ గారు కాబట్టి ఆ మేడం గారు దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానివ్వండి, దీనికి కావాలి. ఎందుకంటే మేడం దాన్ని ఎట్లన్నా డెవలప్ చేయాలన్న కోరిక మన ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి. ఇక్కడ ఏం కావాలి, ఏమున్నాయి, ఏం మాట్లాడాలి అని ఎప్పుడు కూడా ఆ రాహేకేర్ కంపెనీ వాళ్ళతో కూడా ఎప్పుడు కాంటాక్ట్లో మేడం ఉన్నారు. దీనికి ఏం కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయించడానికి వాళ్ళతో మాట్లాడడానికి కూడా మేడం గారు కూడా మాకు సపోర్ట్ బాగా ఇస్తున్నారు. ఈరోజు కూడా మనకు పెద్ద జనరేటర్ కూడా మనకు రన్నింగ్లో తీసుకురావడం జరిగింది. ఆ జనరేటర్ కావాలి అవసరం అని చెప్పని ఎలాంటి పేషెంట్లు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా మాకు టచ్లోనే ఉన్నారు. మేము ఇది చేయడానికి కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా హార్డ్ వర్కర్స్, బాగా మంచి పొద్దున నుంచి రాత్రి వరకు కూడా సర్వీస్ చేస్తున్నారు. సో దీంతో మంచి బద్వేల్ ప్రజలు, బద్వేల్ కాన్స్టిట్యున్సీ అందరికీ కూడా మంచి డయాలసిస్ సర్వీస్ దొరుకుతుంది. ఈ రోజు మనకు ఇక్కడ పొద్దుటూరు మన బద్వేల్ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలము వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మనకే కవర్ అయిపోయింది. సో ఇక్కడ సర్వీస్ మేము ఆకట్టుకోగలుగుతాం. మనకి నిజంగా
we are very happy to say that the dialysis service in Badvel is highly effective and 100% is successful. డాక్టర్ రామప్రసాద్ గారి నుంచి కూడా మనకి చాలా కోఆపరేట్ ఇక్కడ మన చుట్టుపక్కల చూసుకుంటే కొత్త కడప సైడ్ నుంచి చూసుకుంటే అక్కడ నుంచి ఈ రాయచంద్ర బాబు సర్వీస్ ఇట్లా చూస్తే ఉదయగిరి నల్వాడ చాగోలు అక్కడ నుంచి కూడా పేషెంట్స్ వస్తుంది మనం చూస్తుంటే ఇంకా స్ట్రెంత్ ఎక్కువగా ఉంది మనం దాని గురించి ఆలోచించి కొంచెం ఇంకా స్టాఫ్ కానీ ఇంకా మిషన్స్ కానీ ప్రొవైడ్ చేస్తారని మీ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా ఇంకా ఇక్కడ కావాల్సిన మెటీరియల్ కానీ ఏమైనా ఇబ్బంది ఏం లేదు సార్ మాకు టైం టు టైం అన్ని డీటెయిల్గా టైం టు టైం స్టాఫ్ కొంచెం కావాలి. మీరు ఇక్కడ స్టార్ట్ చేసిన క్రిటికల్ కేసులు ఏమైనా వచ్చాయి? క్రిటికల్ కేసులు ఏం రాలేదు కేసు కొంచెం బ్లడ్ తక్కువ ఉన్నా కానీ సార్ గారు మన బ్లడ్ స్టోరేజ్ ద్వారా సార్ గారు తర్వాత సార్లు అలా తగ్గిపోయాయి. ఇప్పుడు ఇది ఏమి ఉపయోగం లేదు. అందరూ ఇంకా జనాలు నన్ను అడిగిన కూడా నేను చెప్తాను. బాగా సదుపాయం ఏంటి బాగా ఈ బాగా జరుగుతుంది. మీరు కూడా రాండి. నాకు 5-6 మంది అడిగింది రాస్తాండి, మీరు అడిగింది రాస్తాండి. వారికి ఈ 15 రోజులు వస్తా 10 రోజులు వస్తా అడిగితే నేను చెప్తాను బాగానే ఉంది, ప్రమాణాలు జరుగుతాయి చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చాలా తక్కువ కానీ ఎన్ని బాటలు తక్కువ చూస్తారు కదా. ఇక్కడ 2 బాటలు టికెట్స్ అనేది బాగుందా? బాగుంది. సూదులు కూడా వేస్తాను. సామాన్లు ఇచ్చినారు, మళ్ళీ వేరే చేస్తున్నారు. పరికరాలు దయచేసి చేరుకున్నాను. కడప జిల్లాలో పంచాయతీ పంచాయతీ రాష్ట్రపతి కాబట్టి గత ఈ డయాలసిస్ సిస్టమ్ రావడం మళ్ళీ చాలా ఇక్కడ ఇంకా కొన్ని మిషన్లు కూడా ఏర్పాటు చేస్తే పేషెంట్లు ఎక్కువ కావడం ఈ మిషన్లు ఇంకా కొన్ని ఇక్కడ చేసే స్టాఫ్ కూడా సునీల్గా కూడా స్టాఫ్ ప్రమాణంగా పనిచేస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి మాకు ఇంకా కొన్ని మిషన్లు తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేసే పేషెంట్ ఎక్కువ అయినప్పుడు బాగా పరికరాలు బాగుంటాయి. మిషన్లు కావాలి. ఎక్కువ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకొక 5-6 మంది స్టాఫ్ ఉన్నారు. కొంతమంది తెచ్చి బాగా ఈ బాగా జరుగుతుంది. మీరు కూడా రాండి అని చెప్పి నాకు 5-6 మంది అడిగింది రాస్తాండి, మీరు అడిగింది రాస్తాండి. వారికి ఈ 15 రోజులు వస్తా 10 రోజులు వస్తా అడిగితే నేను చెప్తాను బాగానే ఉంది, ప్రమాణాలు జరుగుతాయి చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చాలా తక్కువ కానీ ఎన్ని బాటలు తక్కువ చూస్తారు కదా. ఇక్కడ 2 బాటలు టికెట్స్ అనేది బాగుందా? బాగుంది. సూదులు కూడా వేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.